తెలంగాణ శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మన బడ్జెట్ అంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మన అంచనా వేసిన నిధులు మనకు చేరలేదు. ఈ 70,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రతి దాంట్లో కొంత కోతలు విధించాలి. ఇంతకుముందు ఏవిఎన్ రెడ్డి గారు చెప్పాను, 6,500 కోట్లు నేను తినకపోయిన జీతభత్యాలు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిందే. 13 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు ఉన్నారు, రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్. ఈ ప్రభుత్వం నుంచి ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిన వాళ్ళు 13 లక్షల పైచిలకు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు నేను అప్పుల లెక్కలని చెప్పిన దానికి యావరేజ్గా 6-6.5 వేల కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ నేను అన్నం తినకపోయినా ఉపవాసం పడుకున్నా వాళ్ళకి కట్టాల్సింది. నా రాష్ట్ర ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్లు ప్రతి నెల అధ్యక్ష. ఇక మిగిలింది నాకు 5,000 నుంచి 500 కోట్లే. వారు రోజుకు 18 గంటలు ఈ మనం సర్కస్లో ఒక బాల్ ఎప్పుడు పడకుండా 3 బాళ్ళు పెట్టి ఎగరేస్తూనే నడుపుతూ ఉంటారు కదా అధ్యక్ష, ఒక్కొక్కసారి ఒక్కొక్క బాల్ను చేతిలో పట్టుకున్నట్టు. వారు ప్రతి నెలలో ఓసారి షాది ముబారక్, ఓసారి కళ్యాణ లక్ష్మి, ఓసారి రైతు భరోసా, ఓసారి రైతు రుణమాఫీ, లేకపోతే ఇట్లా రకరకాల పథకాలు. ఓ నెల బ్యాంక్ అతనికి నెల కొంచెం లేటు కడతాను, ఇట్లా సమన్వయం చేసుకోవడానికే సగం జీవితం అయిపోతుంది అధ్యక్ష. సో ఈ వాస్తవ ఆర్థిక పరిస్థితులను నేను ఆర్థిక మంత్రి గారిని రిక్వెస్ట్ లేదు, వీలైనంత మేరకు చేయాలనేది సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తూ తెచ్చిన అప్పులను కూడా సవరించుకొని మిత్తిలను తగ్గించుకొని దీన్ని ఏ రకంగా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలనో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఆదాయాన్ని కూడా పెంచుకోవాలనుకుంటున్నాం. కానీ ఆదాయం పెంచుకోవాలంటే ఏవి విద్యుత్ ఛార్జీలు కానీ లేకపోతే ఏ ఛార్జీలు కూడా పెంచే పరిస్థితి లేదు. మరి ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో జిఎస్టీలో కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, శాండ్ కావచ్చు, లేకపోతే ఇతర ఆదాయాలు ఏవైతున్నాయో ఇంతకుముందు కొల్లగొట్టిన వాటిని నియంత్రించి దాన్ని మెయిన్ స్ట్రీమ్లోకి ఇన్కమ్గా మార్చుకొని ఆ ఆదాయాన్ని పెంచడం ద్వారా ఇవన్నిటిని అమలు చేయాలనుకుంటున్నాం. ఎస్, డెఫినెట్గా పద్దులలో మల్లన్న గారు ఏదైతే అంశాలు లేవనెత్తారో ఈచ్ కార్పొరేషన్, ఈచ్ సామాజిక వర్గం పట్ల వారు పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసిండ్రు. వారికి కూడా నా సూచన, ఆర్థిక మంత్రి గారితో ఒకసారి కూర్చొని ఆ వివరాలు అందించండి. రేపు ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా ప్రజలకు ఏం చేయగలమో వివరిద్దాం. ఒకవేళ ఏదైనా పరిస్థితి ఉంటే ప్రజలను 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాయిదా కోరదాం. మనం విధిలేని ఖర్చు ఎందుందో విద్యాశాఖ కూడా 21,000 కోట్లు కేటాయించిన పోయినసారి 8% రఫ్లీ 15% వరకు నిధులను పెంచి ఇది ఖర్చు కాదు పెట్టుబడి, భవిష్యత్ తరాల భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి అని చెప్పి వాటిని కూడా పెంచాలనుకుంటాం. ప్రాధాన్యతలు మనం చర్చించి నిర్ణయించుకుందాం. మేము స్పష్టంగా మీ అందరి ముందరనే పెట్టి మీ ఆలోచన తీసుకుంటాం. అదేవిధంగా ఆనాడు దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు ఆనాడు SC/ST సప్లాయిని తీసుకొచ్చారు, చట్టాన్ని చేసి చట్టబద్ధత కల్పించారు. కాబట్టి ఈరోజు ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది. BC సప్లాయిని కూడా చేయాలన్నదే నా ఆలోచన. దానికి కూడా మనం సమీకరించుకుందాం, చర్చించుకుందాం. వాళ్ళకు న్యాయం జరగాలి. ఇన్ని రోజులు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని పూడ్చడానికి ఏ రకంగా మనం చట్టబద్ధత కల్పించి మన చిత్తశుద్ధితో నిరూపించుకోవాలో మన ప్రభుత్వం తప్పకుండా ముందుకు వెళ్తుంది. ఈ విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. కేసులకు సంబంధించి మహేష్ గౌడ్ గారు ప్రస్తావించారు. ఈ కేసులు మనం ఆషామాషి ఇక్కడ చర్చించేదన్న నిర్ణయం తీసుకున్నాం. కోర్టులు గతంలో కొట్టేసినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తీసేసిన కేసులను రాజకీయ నేపథ్యంలో పెట్టిన కేసులు కాబట్టి కోర్టులకు వెళ్తే కొట్టేసారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కొన్ని కేసులు తీసేస్తే కోర్టులకు వెళ్తే కొట్టేసిండ్రు. ఈరోజు ముఖ్యమంత్రి ఉండి నేను కూడా నిన్నమన్న కోర్టులో పోయి నా మీద రాజకీయ కక్షతో పెట్టిన కేసులైనా ముఖ్యమంత్రి హోదాలో కూడా నిన్నమన్న కోర్టుకు పోయి నించొని న్యాయస్థానాలను గౌరవించి ఆ కోర్టు కేసులను